సో గాయ్స్ బౌద్ధేశ్వర టెంపుల్ అయితే వచ్చేసినాం మేము. ఇక లోపల పోయి శివుని దర్శనం చేసుకో. సో మొత్తానికి అయితే నేను దర్శనం అయితే చేసేసుకుంటున్నా. శివుడు చూడండి బాయ్స్ ఎట్లున్నాడు శివుడు. దగ్గర దాకా పోదాం. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది గాయ్స్. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైతే బీచ్లో ఉంది కదా శివుడు, ఆ శివుని దగ్గరికి అయితే మేము పోతున్నాం. చూడండి గాయ్స్, శివుడు అయితే దగ్గరికి వెళ్తున్నాం మనం. కొద్దిగా చెట్ల అడ్డం వచ్చేసింది మనకి. దగ్గర దాకా పోదాం. దగ్గర దాకా పోయి మీకు శివుని మొత్తం చూపిస్తాం. వావ్ 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 చూడండి గాయ్స్ ఎట్లుంది శివుడు. చుట్టూ సముద్రం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం శివుని. చూడండి సూపర్గా ఉన్నాడు శివుడు అయితే. వెనక బ్యాక్ సైడ్ మొత్తం సముద్రం. ఏది సూపర్గా ఉండు. ఫ్రంట్ ఏమో నంది, మొత్తం గోపురం అయితే సూపర్గా అనిపిస్తుంది. చూడండి లోపల పోయినాక భూ కైలాస్ ఉంటుందంట. ఆ భూ కైలాస్ కూడా మీకు చూపిస్తాను. భూ కైలాస్ అయితే చూద్దాం వెళ్ళి లోపలికి. సో గాయస్ ఇదే భూ కైలాస్ అంటే. అన్ని దేవుని విగ్రహాలు అయితే లోపల మొత్తం మంచి సెటప్ చేసి పెట్టిరు. చూడండి విష్ణుదేవుడు. సో గాయస్ మొత్తం అయితే చూసిరు కదా. ఇక ఫైనల్ అయితే దర్శనం అయిపోయింది. బయటికి వెళ్ళి బీచ్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను నీకు శివుడు ఎలాగ అనిపిస్తాడో. చూడండి గాయస్ మొత్తం వాటర్ సముద్రం ఎలా నిలిచిండు శివుడు. చూడండి మొత్తం బీచ్ మొత్తం చూడండి. నెక్స్ట్ ట్రిప్ గోకర్ణ బీచ్. అడగలుగుతాం గాయస్. ఓకే బాయ్.